ముందుగా అందరికీ నమస్కారం అండి. భీమవరం ఇంకా పాలకొల్లులో చూసేటువంటి ప్రదేశాలని ఈరోజు ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. క్లారిటీగా చెప్తాను, పూర్తిగా చివరి వరకు చూసేయండి. అక్కడికి వెళ్ళాక ఏ గుడి ఏంటి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తూ ఉంటారు. ఎవరి మాట వినకండి. నేను చెప్పే గుళ్ళ పేర్లు, ఎట్లా వెళ్ళాలి, ఎంత ఖర్చు అవుతుంది, దారిలో అనేది మీరు తెలుసుకోండి. నేను స్టార్ట్ అయింది ఏలూరు నుంచి భీమవరం వెళ్ళడానికి కరెక్ట్గా 2:30 గంటలు పడుతుంది. పల్లెటూరు బస్ అయితే, ఎక్స్ప్రెస్ అయితే మీకు 2 గంటలు పడుతుంది. ఏలూరు నుంచి వెళ్ళే వాళ్ళైతే కనుక 6వ నంబర్లో భీమవరం బస్సులు దొరికితే అక్కడికి వెళ్ళి మీరు ఎక్కొచ్చు. భీమవరం వెళ్ళాక 3 గుళ్ళు చూడాలండి. మావుళ్ళమ్మ గుడి ఒకటి, అది అమ్మవారి టెంపుల్. కరెక్ట్గా బస్సు ఒక చోట ఆపుతారు. మీకు మావుళ్ళమ్మ గుడికి వెళ్ళాలి అంటే అక్కడ ఆపిన చోట నుంచి మీరు స్ట్రైట్గా వస్తే కనుక గుడి అక్కడే ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్లోనే. సో బస్ దిగి ఈ రూట్లో నేను మావుళ్ళమ్మ గుడికి నడుచుకుంటూ వెళ్ళానమాట. బస్సు ఖర్చు వచ్చేసి సుమారుగా మీకు 140 రూపాయలు, అంతకంటే తక్కువే అవుతుందండి భీమవరం రావడానికైతే. మావుళ్ళమ్మ గుడికి అయితే వచ్చేసాను. 25వ తారీఖు డిసెంబర్ 2024 వరకు అమ్మవారు రినోవేషన్లో ఉంటారు. సో మీరు ఇప్పుడు వెళ్ళినా సరే దర్శనం అయితే అవ్వదండి. సో చూసుకుని వెళ్ళండి. అమ్మవారు మొక్కులకి చాలా ఫేమస్ అట. జనరల్గా ఇక్కడ చీరలు కానీ లేదంటే అరటి గెల ఉంటుంది కదా మొత్తం, అది కానీ అర్పిస్తారట. ఇస్తానని మొక్కుకొని వస్తారట. సో మాకైతే దర్శనం అవ్వలేదు, అందుకే మీకు చెప్తున్నాను, చూసుకోండి. గుడుల విషయంలో టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మధ్యాహ్నం వెళ్తే మీకు ఏ దర్శనాలు అవ్వవు. పర్టికులర్గా ఈ భీమవరం పాలకొల్లో ఉండే టెంపుల్స్ అయితే 12 తర్వాతే క్లోజ్ అయిపోతాయట. మేము వెళ్ళేసరికి ఈ భీమేశ్వర స్వామి టెంపుల్ కూడా క్లోజ్ అయిపోయి ఉంది. సో బయట నుంచి దండం పెట్టుకుని వచ్చేసాను నేనైతే. భీమేశ్వరం టెంపుల్కి కూడా మీరు వెళ్ళాలండి. అది వచ్చేసి సెకండ్ టెంపుల్ మనకి. భీమవరంలో ఈ ఆఖరి టెంపుల్ సోమేశ్వర స్వామి టెంపుల్. ఇది పంచారామాల్లో ఒక టెంపుల్ అండి. సో కంపల్సరీ అది చూడండి. అందరూ ఇది సరిగ్గా చెప్పరు మనకి. ఇదే సోమేశ్వర స్వామి, సోమారామం అంటారు కదా, అది ఈ టెంపులే. భీమవరంలోనే ఉంది అది కూడా. ఇవన్నీ ఈ మావుళ్ళమ్మ టెంపుల్ కానీ, భీమేశ్వరం కానీ, లేకపోతే ఈ సోమారామం కానీ 3 కూడా పక్కపక్క టెంపుల్సే. మీరు ఎక్కువ దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. అక్కడి నుంచి మనం క్షీరారామం వెళ్ళాలి అంటే పాలకొల్లులో ఉంటుందండి ఆ టెంపుల్. మీకు భీమవరం నుంచి 40 మినిట్స్ పడుతుంది. సో ట్రావెలింగ్ చేసి మళ్ళీ బస్ ఎక్కండి. బస్ ఎక్కితే మీకు అక్కడ దగ్గర 40 to 50 రూపీస్ ఎంతో తీసుకుంటారు. క్షీరారామం అయితే రీచ్ అయిపోయాను, కానీ అక్కడ 3కే వెళ్ళిపోయాం. 4 o'clock వరకు దర్శనం ఓపెన్ చేయలేదు. సో లంచ్ చేసి అక్కడే కూర్చున్నాం చాలాసేపు. సో కుదిరినంతలో మీకు అన్ని గుళ్ళలోనూ రికార్డింగ్స్ అయితే నేను పెట్టాను, ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పి. సో దర్శనం అయితే 4 o'clockకి ఓపెన్ చేస్తారండి, ఏ గుడైనా సరే ఆ 2 ఊర్లలో. సో నేను మార్నింగ్ అట్ అరౌండ్ 10 o'clockకి స్టార్ట్ అయితే నాకు ఈ దర్శనం అన్నీ అయ్యేసరికి తిరిగి నేను ఏలూరు నుంచి విజయవాడ వెళ్దాం అనుకున్నాను. సో ఏలూరు రావడానికి నాకు చాలా టైం పట్టేసింది. అట్ అరౌండ్ 8:30, 9:30 అయిపోయింది. ఏదేమైనా కానీ ఈ 4 గుళ్ళు ఒకరోజు పెట్టుకుంటే మీకు బ్రహ్మాండంగా చూడొచ్చు. కొంచెం ఎర్లీ మార్నింగే బయలుదేరితే మీకు చాలా బాగా దర్శనం అవుతుంది, అన్నీ చూస్తారు. సో చూసారు కదా, భీమవరం పాలకొల్లో ఈ ప్లేసెస్కి అయితే మీరు తప్పకుండా వెళ్ళండి.